చిత్తూరు జిల్లా పొంగునూరు మండలంలోని మోదుగులపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న 6 ఏళ్ల చిన్నారి ప్రణీత ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందింది. ఈ హృదయ విదారక ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో రెండో విడత స్థానిక ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. ములకలపల్లి మండలం చాపరాలపల్లి ఎన్నికను హైకోర్టు నిలిపివేయడంతో మొత్తం 102 పంచాయతీలకు బదులు 101 సర్పంచ్ స్థానాలు, 932 వార్డు స్థానాలకు నేటి నుండి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఇందుకోసం నియోజకవర్గంలో 32 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఈ రోజు మునగాల మండల కేంద్రంలో స్థానిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. నవంబర్ 30 నుండి డిసెంబర్ 2 వరకు క్లస్టర్ల వారీగా నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని తెలిపారు. ఈ 2 విడతల్లో 181 గ్రామాలకు సర్పంచ్, అలాగే 1628 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుందన్న ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని కలెక్టర్ సూచించారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గుడ్లవల్లేరు మండలంలో విస్తృతంగా పర్యటించి రైతన్నలకు ధాన్యం కొనుగోలుపై భరోసా ఇచ్చారు. తుపాను సమయంలో ప్రతి గింజ కొనుగోలు బాధ్యత తనదేనని ఆయన పునరుద్ఘాటించారు. ఇతర జిల్లాల మిల్లర్లతో మాట్లాడిన ఎమ్మెల్యే లారీలకు ఉన్న జియో ట్యాగింగ్ను తొలగించామని, ఇతర జిల్లాల్లో ధాన్యం విక్రయించుకునే వెసులుబాటును కల్పించామని తెలిపారు. మిల్లర్లు రైతులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ రైతన్నల సంక్షేమమే ఎజెండాగా ముందుకు సాగుతున్నట్లు అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో రెండో విడత సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. అయితే కోదాడ మండలం గుడిబండ క్లస్టర్ వద్ద బారికేడ్లకు బదులు దారికి అడ్డంగా తాడు కట్టడంతో బైక్పై వెళ్తున్న ఒక కుటుంబం ఆ తాడు తగిలి కింద పడింది. ఈ ఘటనపై ఆగ్రహించిన మహిళ బారికేడ్లు పెట్టకుండా తాడు కట్టడం ఏంటని పోలీసులను నిలదీయడంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా నందికొట్కూరు సెంటర్ పరిధిలోని పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణానికి తెచ్చిన ఇటుకలు దించి ట్రాక్టర్ రివర్సులు వెళ్తుండగా ప్రమాదవశాత్తు గొడుగు చేతన్ అనే 1 సంవత్సరం 2 నెలల బాలుడు దాని కింద పడి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. నెల్లూరు జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ తిరుపతి జిల్లా గూడూరులోని షాదీ మంజలలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. గూడూరును తిరుపతి జిల్లాలో ఉంచడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ఎన్నికల హామీని విస్మరించడం దారుణమని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులో కలిపే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రకటించి భవిష్యత్ కార్యాచరణ కోసం జేఏసీ ఏర్పాటు చేశారు. వైసీపీ హయాంలో విధ్వంసమైన ఇరిగేషన్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం పునరుద్ధరిస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. నర్సాపురం మండలం పీఎం లంక వద్ద 12.50 కోట్లతో నల్లి క్రిక్ తవ్వక పనులకు భూమి పూజ చేశారు. శ్రీశైలం ఫ్లంజ్ ఫుల్కు 200 కోట్లు, ధవళేశ్వరం బ్యారేజ్కు 150 కోట్లు, తుంగభద్ర డ్యాంకు 54 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. అలాగే మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ భృతిని 20,000కు పెంచినట్లు మంత్రి ప్రకటించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో స్థానిక ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. కోడూరు, పరిగి మండలాలకు చెందిన మొత్తం 160 మంది బీఎస్పీ, అలాగే కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు నేడు మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి నివాసంలో ఆయన సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంచన్పల్లి ఆనంద్ సింగం ఆధ్వర్యంలో పార్టీలోకి వచ్చిన వారికి మహేష్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం తుర్కపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పంట పొలాల్లో క్రిమి సంహారక మందులు చల్లిన ధాన్యం తిని 57 గొర్రెలు మృతి చెందగా మరో 15 గొర్రెల పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన చెన్నూరు యాదవ సంఘం అధ్యక్షులు మల్లికార్జున యాదవ్ బాధితులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గుండ్రంపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. గుండ్రంపల్లి, సుంకేనపల్లి గ్రామాలను అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో నియమ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం ఎంపీ లావు కృష్ణదేవరాయలు మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర
సవరణను స్వాగతిస్తూ ఏపీలోనూ ఆ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే కృష్ణా జలాల పంపిణీలో గందరగోళం కారణంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోతున్న విషయాన్ని పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన వెల్లడించారు. సీఎం చంద్రబాబు అమరావతి నుండి పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పేదల సేవల కార్యక్రమంలో నేతలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చిన ఆయన నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. పింఛన్ల పంపిణీ సేవగా భావించాలని కోరిన సీఎం ఈ కార్యక్రమంలో నేతల భాగస్వామ్యం 25,000కు చేరినట్లు తెలిపారు. ఏపీ రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి అండర్ గ్రౌండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తున్నామని, ఈ పనులు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయని మంత్రి నారా లోకేష్ ఎక్స్ ద్వారా తెలిపారు. భూగర్భంలో హైటెన్షన్ లైన్లు వేయడం వల్ల భద్రత పెరుగుతుందని వివరించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అమరావతిని అత్యాధునిక మౌలిక వసతులు, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్నామని మంత్రి లోకేష్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా ఉత్తర తెలంగాణ కోనసీమగా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. డిసెంబర్ 3న హుస్నాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సభాస్థలాన్ని పరిశీలించిన మంత్రి ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఉంటుందని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాలకు బస్సులు, విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయడంతో పాటు హైదరాబాద్ నుంచి హుస్నాబాద్కు ఎక్స్ప్రెస్ బస్సులను ప్రారంభిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.